రవి అండి. నేను వాళ్ళ రెండో అన్నయ్యని. ఓకే. అన్నయ్య గారి అబ్బాయి నవీన్. 26th early hours నారాయణరావు గారు పీస్ఫుల్లీ పాస్డ్ అవే అండి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. He's been having fragile health for a few months, but he has peacefully passed away. Left for heavenly abode on the 26th morning. ఆఖరిగా అంటే ఏం లేదండి, అంటే సడన్గానే పోయారు. ఒక 15 రోజుల క్రితం ఈ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ అండ్ హీ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ కేమ్ బ్యాక్. మామూలుగా బాగానే ఉంటున్నాడు. నేను యుఎస్లో ఉంటాను, బాగానే ఉన్నాడు. అది ఏమీ లేదు. విడింట్ సడన్గానే హిట్ అయింది మా ఫ్యామిలీకి. ముఖ్యంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీతో మాకు 75 సంవత్సరాల అనుబంధం అండి. వాడి దాంతో మా నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు ఎవరు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు కాబట్టి వాడే మా ఆఖరి తమ్ముడు. వాడే కరెక్టే, అది ఆలోచన అని ఒక సినిమా చేశాడు. నాతో కూడా చెప్పాడు, ఈసారి వచ్చినప్పుడు చూపిద్దామని చెప్పాడు నాతో. నేను యుఎస్లో ఉంటాను. నేను ఇంతకుముందు సినిమాలు తీశాను, కానీ అది 80sలో మా భూమి మృగయ సినిమాలు తీశాను నేను. బట్ నేను 84లో యుఎస్ వెళ్ళిపోయాను. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను. ఈయన హైదరాబాద్ లోనే ఉంటున్నారండి చాలా కాలంగా. హైదరాబాద్లో అండి. మెడ్రాస్ నుంచి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ లేట్ 80sలో మూవ్ అయ్యాడు. అప్పటి నుంచి హైదరాబాద్ అండి. హైదరాబాద్లోనే ఉంటున్నాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ హీ పాస్డ్ అవే పీస్ఫుల్లీ. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్. హీ ఈజ్ ద ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీబడి. అవుట్ సైడ్ కానీ ఫ్యామిలీలో కానీ వాడికి శత్రువులు అనేవారు ఎవరు లేరు. హీ హ్యాడ్ హిజ్ లైఫ్. వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మా ఫ్యామిలీలో మేమందరం ఇండస్ట్రీలోకి వెళ్ళాం, కానీ సినిమా ఇండస్ట్రీలోకి యాక్టింగ్ అనేది మా ఫ్యామిలీస్లో వాడికి ఒక్కడికే వచ్చింది. మేము మా అన్నదమ్ముల్లో కానీ మా కజిన్స్లో కానీ వీఆర్ చాలామంది. ఎందుకంటే మా నాన్నగారు 1950s నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సారథి స్టూడియో కూడా మేనేజ్ చేసేవారు. బట్ చాలా సంబంధాలు ఉన్నాయి మాకు, బంధువులు కానీ చాలామంది ఉన్నారు, కానీ మేము ఎవరూ యాక్టింగ్లోకి వెళ్ళలేదు. వాడు ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి కూడా వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నిర్మాతగా కూడా చిత్రాలు చేయడం జరిగింది, సీరియల్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ప్రావీణ్యం ఉంది కదా. మీకు ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ మీతో యాజ్ ఎ బ్రదర్గా? మామూలుగా మేము అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం రెగ్యులర్గా. సినిమాలు తీసినప్పుడు దేవాంతకుడు సినిమా తీసినప్పుడు ఫస్ట్లో అప్పుడు నేను ఇంకా యుఎస్ వెళ్ళలేదు. నేనే వాడికి అంత ప్రొడక్షన్ అంతా చేశాను అప్పట్లో. దిస్ ఈజ్ 1983. మీరందరూ పుట్టిండ్రు అప్పుడు. నారాయణరావు గారు ఫ్యామిలీ గురించి ఎవరికి పెద్దగా మందికి తెలియదు కాబట్టి మేము ఫ్యామిలీ గురించి చెప్తారా? అంటే ఎంతమంది పిల్లలు? నారాయణరావు గారు యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ జీడి ప్రసాదరావు గారిని సారథి నవయుగాలో పార్ట్నర్ను సారథి స్టూడియోలో ఉన్నారండి. హీ హ్యాడ్ 3 brothers. ఆ అన్నయ్య చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, నేను 2. తర్వాత మా రామ్ ప్రసాద్ అని ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. వాడు కూడా పోయి ఒక 10 years అయింది. వాడు లాస్ట్ మా ఇంట్లో. మా సిస్టర్, మా బావగారు కూడా త్రిమూర్తి ప్రొడక్షన్స్, ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్, సాంబశివరావు గారిని. తర్వాత వాళ్ళ పిల్లలు 2, అవినాష్ను యామిని. నారాయణరావు గారి పిల్లలు.